కోకొల్లలుగా ఉన్నాయి. ఇవి రాష్ట్రం ఏర్పడ్డ నాడు మా ముందున్న సవాళ్ళు. ఆ రోజు మేము వెరవలేదు. కొంతమంది కుట్రలు ఎట్లుంటాయంటే, రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్లలోనే మాట్లాడిన మాటలు, బెర్లిన్ గోడనే కూల్చి మళ్ళీ ఈస్ట్ వెస్ట్ జర్మనీ ఒకటైనవి, అట్లాంటిది తెలంగాణను మళ్ళీ తిరిగి ఆంధ్రలో కలపలేమా అంటూ ఆ రోజు మాటల దాడి. ఇంకోవైపు సరే పేర్లు ఎందుకు కానీ కొంతమంది ఆ రోజు కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం, ఎమ్మెల్యేల కొనుగోలు కోసం ప్రయత్నం, ఇంకా చాలా ఇట్లాంటి ఎన్నో జరిగినా ఆ రోజు మరి పునర్నిర్మాణ యజ్ఞం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఒక కొత్త రాష్ట్రానికి మరి ఉన్న సవాళ్ళన్నింటినీ అధిగమిస్తూ పునర్నిర్మాణం ఎట్లా చేయాలి, శిథిలమైన తెలంగాణ, జీవన విధ్వంసం జరిగిన తెలంగాణలో ఎట్లా జరగాలి అనే ఒక ఆలోచన. నెక్స్ట్ స్లైడ్. మరి ఏ రకంగా ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఈ రాష్ట్రంలో ఉండే ఆదాయ వనరుల మీద స్పష్టత లేనప్పుడు మరి ఈ చిమ్మ చీకట్ల నుంచి ముందుకు ఎట్లా పోవాలి అన్నప్పుడు ఆ రోజు ఈ రకమైన కార్యక్రమాలు తీసుకున్నాం. ఒక పటిష్టమైన ఆర్థిక క్రమశిక్షణతో, ఫిస్కల్ ప్రూడెన్స్తో ఆర్థిక ప్రణాళికలు రూపొందించుకొని బీహార్లో ఉండే ఒక తెలంగాణ బిడ్డ జిఆర్ రెడ్డి గారు అనే ఒక పెద్ద ఆయన, ప్రముఖ ఎకానమిస్ట్, ఆయనను ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమించుకొని ఆ రోజు కోల్ ఇండియా సిఎండిగా ఉన్న నరసింహరావు గారు అనే ఐఏఎస్ ఆఫీసర్ని తెలంగాణకు రమ్మని రిక్వెస్ట్ చేసి ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో ప్రిన్సిపల్ సెక్రటరీగా పెట్టుకొని వారికి ఉన్న దశాబ్దాల అనుభవాన్ని రంగరించి మాకే అన్నీ తెలుసు, మేమే చాలా గొప్పవాళ్ళం అన్నట్టుగా కాకుండా నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది, ఇంకా తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది అని చెప్పి ఈ రకంగా ఆర్థిక ప్రణాళికలు రూపొందించుకొని ఒక క్రమశిక్షణతో ఒకవైపు పరిపాలనా సంస్కరణలకు పెద్దపీట వేస్తూ ప్రజల వద్దకు పాలనను తీసుకొని పోతూ మరొక వైపు పాలనా ప్రాధాన్యతలు. మాకున్న సవాల్ ఏంది ఆ రోజంటే ఎన్నో సవాళ్ళు. పోరాడి తెచ్చుకున్న రాష్ట్రంలో మొట్టమొదటి ఛాలెంజ్ ఏంది, ప్రయారిటీ సెక్టర్స్ ఏంటి, ఏ రకమైన ప్రయారిటీస్ పెట్టుకోవాలి, ఏ రకంగా మనం స్పష్టమైన టార్గెట్స్ నిర్దేశించుకోవాలి. అదేవిధంగా దశాబ్దాల పాటు ప్రజలు పోరాటం చేసింది ఎన్నో ఆకాంక్షలతో, మరి ఆకాంక్షలు ఎట్లా నెరవేర్చాలి. ఇంకోవైపు నీళ్లు, నిధులు, నియామకాలన్నాం, వాటిని ఎట్లా నెరవేర్చాలి, నిర్విఘ్నంగా ముందుకు తీసుకొని పోవాలి. తెలంగాణ భౌగోళిక స్వరూపాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అప్పుడు కొంతమంది మేధావులు మాట్లాడేటోళ్ళు, నదులు కిందున్నాయి, నేలలు పైనున్నాయి, నీళ్ళు ఎట్లా వస్తాయి మీకు, మీరు ఎట్లా తీసుకుపోతారు నీళ్లు అని ఒక వైపు వాదన. మరొక వైపు అడుగంటిపోయిన భూగర్భ జలాలను పైకి తీసుకురావడం ఒక సవాల్. మరొక వైపు తీవ్రమైన కరెంటు సంక్షోభం నుంచి రాష్ట్రాన్ని బయటపడేయడం మరొక సవాల్. ఆకలి చావులు, ఆత్మహత్యలను ఆపడం, ప్రజల్ని కాపాడుకోవడం మరొక సవాల్. బీడువారిన రైతుల జీవితాలను, బతుకులను బాగు చేయడం మరొక సవాల్. క్షీణించిన శాంతి భద్రతలు, హైదరాబాదులో ప్రతి సంవత్సరం కర్ఫ్యూలు, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కల్లోల ప్రాంతాలు, వీటిని పటిష్టపరచడం మరొక సవాల్. తరతరాల తాగునీటి తన్లాటను తీర్చడం మరొక సవాలు. పారిశ్రామికవేత్తల్లో నెలకొనున్న భయాలను తొలగించడం మరొక సవాలు. విఫల రాష్ట్రంగా కొన్ని దుష్టశక్తులు ఏవైతే ప్రయత్నాలు చేస్తున్నాయో ఆ దుష్టశక్తులను మరి తిప్పికొట్టడం మరొక సవాల్. నెక్స్ట్ స్లైడ్. ఇదొక వైపు. మరొక వైపు ఇవాళ నేను 6.5 ఏళ్ళు అని పెట్టిన. అక్కడ మీరు అడగవచ్చు 6.5 ఏళ్ళు ఏంది, మీరు పరిపాలించింది 9.5 ఏళ్ళు కదా అని. వాస్తవంగా చెప్పాలి అంటే 2 ఏళ్ళు మరి ఎవరూ ఊహించని విధంగా కరోనా అనే మహమ్మారి వచ్చిన తర్వాత దాదాపు 2019 చివరి నుంచి 2021 చివరి దాకా 2 ఏళ్ల పాటు కరోనాతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైంది మీకు తెలుసు. మరొక వైపు పెద్ద నోట్ల రద్దు, ఇంకోవైపు కొత్త రాష్ట్రంగా ఏర్పడి బాలారిష్టాలు, ఇవన్నీ చూస్తే వెరసి మేము నికరంగా పరిపాలించింది నిజంగా చెప్పాలంటే ఎన్నికలు ఇవన్నీ తీసేస్తే 6.5 సంవత్సరాలు మాత్రమే. ఒకవైపు అటు 60 ఏళ్ళ పరిపాలన, ఒకవైపు 60 ఏళ్ళు మాకు వారసత్వంగా కష్టాలు ఇచ్చిపోయిన వాళ్ళ పరిస్థితి ఒకవైపు, 6.5 ఏళ్ళ పరిపాలన ఒకవైపు. ఇందులో మేము పెట్టుకున్న ఆలోచన ఏ రకంగానైనా సరే ప్రాధాన్యత క్రమం, ప్రయారిటీ, ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ నిర్మాణం చేసుకోవాలని చెప్పి మొట్టమొదటి ప్రయారిటీ ఆనాడు పెట్టుకున్నది బట్టకు పొట్టకు తిప్పలు లేకుండా బ్రహ్మాండంగా సంక్షేమానికి టాప్ ప్రయారిటీ ఇచ్చుకున్నాం. పేద ప్రజలను కడుపులో పెట్టుకొని కాపాడుకోవడానికి టాప్ ప్రయారిటీ ఇచ్చుకున్నాం. సంక్షేమంలో మీరు చూసినట్టయితే ఆసరా లాంటి పథకాలు, అంటే ఏ పేదవాడు ఆకలి చావుకు లోను కాకూడదు, ఏ పేదవాడు ఎట్టి పరిస్థితుల్లో కూడా నష్టపోకూడదు అన్న ఉద్దేశంతో ఆసరా పెట్టుకున్నాం. రెండో ప్రాధాన్యం విద్యుత్ రంగాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించడం. ఎందుకంటే ప్రతి మనిషి జీవితంలో విద్యుత్ ఇవాళ అంతర్భాగం అయిపోయింది. పొద్దున్న లేస్తే మనం బటన్ స్విచ్ ఆన్ చేయడంతో మొదలవుతుంది ప్రయాణం, జీవితం. రాత్రి పడుకునే ముందు స్విచ్ ఆఫ్ చేయడంతో బంద్ అవుతూ ఉన్నది. అందుకే
దినచర్యలో అంతర్భాగంగా మారిపోయిన విద్యుత్ రంగాన్ని, మంచినీళ్ళ నుంచి సాగునీటి వరకు అన్నింటికీ కీలకమైన విద్యుత్ రంగాన్ని బయటేసేది రెండో ప్రాధాన్యంగా తీసుకున్నాం. మూడో ప్రాధాన్యం మరి వ్యవసాయ రంగాన్ని సంక్షోభం నుంచి బయటేయాలా. లక్షలాది మంది రైతులు ఏ ఆశించైతే సాగునీరు ఆశించి, కరెంటు ఆశించి, మరి సపోర్ట్ ఆశించి తెలంగాణ కోసం పోరాటం చేసినారో వాళ్లకు అండగా నిలబడడం, ఆత్మహత్యలు ఆపడం, వలసలు ఆపడం, ఇవన్నిటినీ బాగు చేయడం. అదేవిధంగా వ్యవసాయానికి గ్రామాల్లో పెద్ద దిక్కుగా ఉన్న చెరువులకు పెద్దపీట వేయడం. ఈ నాలుగో ప్రాధాన్యత తరతరాల తాగునీటి తన్లాటం తీర్చడం, మా ఆడబిడ్డల గోస తీర్చడం, పల్లెలు పట్టణాలను తేడా లేకుండా నీటి సరఫరా చేయడం. ఐదవది పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి. ఆరవది క్షీణించిన అటవీ సంపదను. ఈ రకంగా ముందు ప్రాధాన్యత క్రమం నిర్మించుకున్నాం. తర్వాత నిధుల కూర్పు మీద దృష్టి పెట్టినాం. ఆర్థిక రంగంలో నిష్ణాతులైన జిఆర్ రెడ్డి గారిని తెచ్చుకున్నాం. అత్యంత కఠినంగా ఫిస్కల్ ప్రుడెన్స్ పాటించినాం. వారసత్వంగా